చదవబడిన వాక్య భాగంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఇది బెత్లెహేము గ్రామము. ఆ గ్రామంలో చాలా సత్రాలు ఉండుండొచ్చు. ఆ సత్రాల్లో ఏ సత్రములో వారికి స్థలము లేదు, అది మనకు కనిపిస్తున్న మాట. అయితే ఒక తొట్టిలో మాత్రము ప్రభుకి స్థలం వచ్చింది. ఒక తొట్టిలో మాత్రము ఆయన పరుండబెట్టడానికి ఆయనకి స్థలం ఉంది. ఆ స్థలాన్ని బట్టి ప్రభు మనతో నివసించడానికి, మనతో ఆయన జీవించడానికి ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మరొకసారి మనము క్రిస్మస్కి దగ్గరగా ఉన్నామా, లేదంటే ప్రభుకి దూరంగా ఉన్నామా అనేది మరొకసారి మనల్ని మనం బేరీజు వేసుకొని సమయంలో దేవునికి మన జీవితాలను అప్పగించుకుందండి. చదవబడిన వాక్య భాగంలో దేవుడు బెత్లెహేము గ్రామంలోకి వచ్చాడు. అది అనాది కాల సంకల్పం. అది మేకా గ్రంథంలో 700 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం దేవుడు ఆయన ప్రవచనాత్మకంగా మలికిన మాటగా ఆ ప్రవచన సారం మనకి వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. అయితే 700 సంవత్సరాల తర్వాత దేవుడు ఏ పట్టణంలో అయితే యేసుక్రీస్తు మెస్సయ్య జన్మిస్తాడని చెప్పాడో అదే పట్టణంలో ప్రభు జన్మించారు. ఆ పట్టణంలో ప్రభుకి మానవుడు అనేవాడు ఎవడు స్థలం ఇవ్వలేకపోయారు. కానీ విషయం ఏంటి అని అంటే, మానవులు స్థలం ఇవ్వలేదు, కానీ మానవులకి స్థలం లేదు. కానీ భూమి మీద ఉన్న ప్రతి స్థలము ఆయనదే. అవునంటారా, కాదంటారా? మీరు స్థలం ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. కానీ ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను గురించి యోహాను భక్తుడు ఏమని చెప్పాడు అంటే, ఈ సత్రమును గురించి ఒకవేళ యోహాను భక్తుడు ఏంటయ్యా ఈ తొట్టి అని మనం అపోస్తుడైన యోహాన్ని ఆయన అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య చెప్పండి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యమే యేసుక్రీస్తుగా, ఆ వాక్యమే దేవుడుగా ఈ తొట్టిలో నివసించను. ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. మనము దేవుడితో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం అని ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఈ తొట్టిని పరిశీలన చేస్తే, ఈ తొట్టికి ఒక పేరు పెడతాను. ఈ తొట్టికి ఏమని పేరు పెట్టవచ్చు అని అంటే, దేవుడు కాపురం చేసిన తొట్టి, దేవుడు నివసించిన తొట్టి. అందరూ చెప్పండి, ఏ తొట్టి ఇది? కాపురపు తొట్టి, దేవుడు నివాసం ఉన్న తొట్టి. దేవుడే ఆ వాక్యమే శరీరధారి అయి ఆ తొట్టిలో మన కొరకు జన్మించను, ఆ తొట్టిలో మన కొరకు నివసించను. ఆ తొట్టి మనమే అయితే, ఒకవేళ మనలో ఆయన నివసించడానికి, ఆ తొట్టి ఒకవేళ మన గ్రామం అయితే, ఆ గ్రామంలో ఆయన నివసించడానికి పరలోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఈ రాత్రికాల సమయంలో మన స్థలంలోనికి కూడా వచ్చాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మేము కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాం. స్థలము లేకపోయినా దేవుడు అనేక పట్టణాల్లో ఆయన కాపురం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి ఇది బెత్లెహేము పట్టణం అనుకుందండి. ఈ బెత్లెహేం అనేది దావీదు ఊరు. సో దావీదు ఊరైన బెత్లెహేముని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బెత్లెహేములో యేసుక్రీస్తు కాపురం ఉండెను. అందరూ చెప్పండి, బెత్లెహేములో యేసుక్రీస్తు కాపురం ఉన్నాడు. ఏ ఊరిలో కాపురం ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా భూమి మీద బెత్లెహేములో ఆ ప్రపంచం మొత్తానికి నడిబొడ్డునుగా ఉంటున్న ఆ మధ్య స్థలంలో ఆయన కాపురం ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే లూకాసు వార్త, మత్తయి సువార్తలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. అయితే ఆర్కలయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి
స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఎక్కడ కాపురముండెను ఇప్పుడు చెప్పండి? నజరేతులో కాపురముండెను. నజరేతులో స్థలం లేదు ఆయనకి, కానీ దేవుడిని ఏంటయ్యా నువ్వు ఏంటి అని అంటే, క్రిస్మస్ అంటే నేను మీతో కాపురం ఉండేది, అది క్రిస్మస్ అంటే. దేవుడు మనతో నివసించేది. ఓ పరలోకాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు దీనుడుగా మన మధ్యలోనికి నివసించడానికి, మనతో కాపురం ఉండటానికి ప్రభు వస్తున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బెత్లెహేములో కాపురం ఉన్నాడు. రెండోది ఇప్పుడు ఏ ఊరు అని చెప్పండి? ఆయన నజరేతులో కాపురం ఉన్నాడు. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-16 వచనాలు కలిసి ఉన్నాయి. వాటి మధ్యలో నుండి నేను చదువుతున్నాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయలోకి తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలోను నఫ్తాలి అను దేశముల ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. అందరూ చెప్పండి, ఎక్కడికి వచ్చి కాపురం ఉన్నాడంట? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చి కాపురముండెను. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నజరేతుకు వచ్చి కాపురముండెను. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడని చెప్పండి? కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. ప్రతి ఊర్లో ప్రభు కాపురం ఉంటా ఉన్నాడు, కానీ అందులో ఉన్న కాపురస్తులందరూ ప్రభువుని వ్యతిరేకించిన వారే. బేతేల్ని మనం జాగ్రత్తగా క్షమించండి, ఈ బెత్లెహేముని జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములో సత్రములు ఆయనకి ఏం లేదు, స్థలం లేదు. కానీ ప్రభు ఆ ప్రజలతో కాపురం ఉండటానికి ఇష్టపడడు. ఇప్పుడు వచ్చిన నజరేతుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నజరేతులో ప్రభు కాపురం ఉంటుండు, కానీ నజరేతు ప్రజలందరూ ఏమన్నారు అని అంటే, ఈ ఊరు నుండి విడిచిపెట్టి వెళ్ళిపోండి. నజరేతులో మా ఊర్లో ఏ అద్భుత కార్యాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నజరేతులో కాపురం ఉన్నాడు. కపెర్నహూముని ఆయన పరిచర్యకు అదే స్థలముగా, అదే స్థానముగా, పరిచర్య కేంద్రముగా కపెర్నహూముని ఆయన చేసుకొని కాపురం ఉంటే, కపెర్నహూములో చేసిన అద్భుతాలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసి ఉంటే సొదొమ గొమొర్రా ఎప్పుడో రక్షించబడేది అని చివరికి కపెర్నహూముని గురించిన విషయాల్లో దేవుడు చింతించాల్సి వచ్చింది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు పలు ప్రదేశాల్లో ఆయన కాపురం ఉంటా ఉన్నాడు. బెత్లెహేములో కాపురం ఉన్నాడు, రెండోది చెప్పండి నజరేతులో కాపురం ఉన్నాడు, మూడోది కపెర్నహూములో కాపురం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను ఆయన శిష్యులతో ప్రభువుని గురించి చెప్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ మాటలు విన్న ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తుని వెంబడిస్తా వచ్చారు. ప్రభుతో వారు మాట్లాడిన మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే 38వ వచనం చివరి భాగంలో రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిని. అందుకు 39వ వచనంలో వచ్చు చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి, ఆయన కాపురమున్న స్థలమును చూచి, ఈ కాపురమున్న స్థలం ఏంటి అని మనం ఆలోచన చేస్తే పై వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఈ సంగతులన్నీ ఎక్కడ జరిగినాయి అంటే 28వ వచనం, 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగినాయి. బెత్లెహేములో ఆయన కాపురం ఉన్నాడు. చెప్పండి. రెండోది నజరేతులో ఆయన కాపురం ఉన్నాడు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కపెర్నహూములో ఆయన కాపురం ఉన్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి ఒక ఫ్రెండ్ ఇల్లు లాంటిది, స్నేహితుల గృహము అని చెప్పొచ్చు ఈ బేతనియాని. బేతనియాలో కూడా ప్రభు కాపురం ఉన్నాడు. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఎన్ని స్థలాలైనవి అండి? 4 స్థలాలైనవి. ఆయన యెరూషలేములో కూడా కాపురం ఉండెను. యెరూషలేములో సిలువలో ఆయన అదే సమాధిలో, అదే పునరుద్ధానపు గడియల్లో యెరూషలేములో కూడా ఆయన కాపురం ఉన్నాడు. ఎక్కడెక్కడ ఆయన కాపురం ఉంటుందంటే, ఇవేమీ ప్రభువుకి స్థలాలు ఇవ్వలేదు, ఇవేమీ ప్రభువుకి హక్కును చేర్చుకోలేదు, ప్రభువుకి వెల్కమ్ పలకలేదు. ఏ స్థలము కూడా ప్రభువుని చేర్చుకోవటానికి ఇష్టపడలేదు. అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి ప్రవక్తలు పంపించాడు, అందరినీ పంపించాడు. ఆయన కోడి తన పిల్లలను రెక్కల చాటున చేర్చుకున్నట్లుగా అనేక పర్యాయాలు యెరూషలేము గురించి ఆయన ప్రయత్నం చేసిన. జకర్యా మొదలుకొని అందరినీ వాళ్ళు చంపేశారు. చివరికి రక్షకుడిని కూడా ఏం చేశారు అనంటే అన్యాయంగా చంపేశారు.
ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నీ కోసము కాపురం చేయటానికి ఈ తొట్టిలోనికి ప్రభు వచ్చాడు, మనతో నివసించడానికి ఆయన వచ్చాడు. ఈ రాత్రి మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయి? జాగ్రత్త వినండి. ఎక్కడెక్కడికి వచ్చాడు ఆయన? బెత్లెహేములోనికి వచ్చాడు. ఎక్కడ నివసించాడు ఆయన? నజరేతులో నివసించాడు. ఎక్కడ నివసించాడు ఆయన? కపెర్నహూములో నివసించాడు. ఎక్కడ నివసించాడు ఆయన? బేతనియాలో నివసించాడు. ఇంకా ఎక్కడ నివసించాడయ్యా అని అంటే ఆయన యెరూషలేములో నివసించాడు. ఆ ప్రభు ఆ దేశాల వరకే పరిమితమైండు. ఈరోజు ఆ సువార్త అన్ని దేశాలకి విస్తరిస్తా వచ్చింది. మన ఊరు దాకా ప్రభు వచ్చాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఇది క్రిస్మస్ యొక్క సందేశంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. ప్రభు మనతో కాపురం చేయటానికి ప్రతి ఊరు వచ్చాడు, కానీ మనం ఎక్కడ కాపురం చేస్తున్నాం? ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. మీరు ఎక్కడ కాపురం చేస్తున్నారు? మీరు అంటారు మేము ఈ ఊర్లో కాపురం చేస్తున్నాం అంటారు. కాదు కాదు, మీరు ఎక్కడ కాపురం చేస్తున్నారో ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ప్రభు 5 స్థలాలు చెప్పే కదా ఎక్కడెక్కడ కాపురం చేశాడు ఆయన, చెప్పండి. బెత్లెహేములో కాపురం చేశాడు. రెండోది నజరేతులో కాపురం చేశాడు. మూడోది ఆయన కపెర్నహూములో కాపురం చేశాడు. నాలుగోది అద్భుతాలు చేసే బేతనియాలో కాపురం చేశాడు. సిలువలో ఆయన మరణించడానికి యెరూషలేములో కాపురం చేశాడు. కానీ ఓ మానవుడా, నువ్వెక్కడ కాపురం చేస్తున్నావు? పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? నీతో నాతో కలిసి ఆయన నివసించడానికి, మనలో ఒకటిగా నివసించడానికి, మనతో కలిసి నివసించడానికి. అందుకే ఆయన ఏమన్నామంటే ఇమ్మానుయేలు అని పిలిచారు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడని. దేవుడు వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధులను వదిలిపెట్టి, దేవుని దూతలను వదిలిపెట్టి మనం వస్తే దేవుడు వద్దు మాకు, మేమే జీవిస్తాం అని ఇమ్మానుయేలుని ఆ సత్రములో స్థలము లేకుండా తొట్టులో పండుకోబెట్టిన మానవ జాతి మనది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి ఒక 5 చోట్ల మానవుడు ఎలాగూ కాపురం ఉంటున్నాడో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త వినండి. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకాన్ని పరిపాలించే దేవుడు, సర్వము తానే అయిన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి మానవ మాతృలైన మన కొరకు భూమి మీదకి దిగి రావటమే. ఆయన మనం ఉన్న స్థలములో ఆయన మనతో కాపురం చేయటానికి ఆయన దిగి రావటమే క్రిస్మస్. ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఈ రాత్రి మనం వంట పట్టించుకోవాలి. ఓ మానవుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని మనం వాళ్ళు అడిగితే, మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వలకు జన్మించిన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కయ్యూను. ఆ కయ్యూను అనేక పర్యాయాలు దేవునితో చాలా వాగ్వాదాలు జరిగినాయి, చాలా విషయాలు ప్రభుతో జరిగినాయి. అవన్నీ జరిగిన తర్వాత ఈయన ఎక్కడ కాపురం ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు మానవుడు ఎక్కడ కాపురం ఉంటున్నాడో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునన్న నోదు దేశంలో కాపురం ఉండెను. అందరూ చెప్పండి, ఎక్కడ కాపురం ఉండేనా అంటే యెహోవా సన్నిధిలో నుండి దూరముగా వెళ్ళిపోయే కాపురం ఉంటాడు. ఈరోజు చాలా మంది దేవుడు స్వయంగా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన గ్రామానికి వస్తే మనం మాత్రం దేవునికి దూరంగా పారిపోయి మనం ఎక్కడో కాపురం ఉంటా ఉన్నాం. ఓ ఏశావు, ఏమైందా నీకు? దూరంగా వెళ్ళిపోయినావు. ఒక కయ్యూను, ఏమైంది నీకు? నువ్వు దూరంగా వెళ్ళిపోయి కాపురం చేస్తున్నావు, ఏంటి నీకు సమస్య అనంటే ఈ కయ్యూని చెప్పే స్టోరీస్ చాలా ఉన్నాయి, కయ్యూని చెప్పే కారణాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనం కూడా చాలా కారణాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం, చాలా రీజన్స్ చెప్తాం ఎందుకు దూరంగా ఉంటున్నావు అని. ఒక వ్యక్తిని అడిగితే, ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడిగినా, బయట వాళ్ళని అడిగినా, ఎందుకు నువ్వు ప్రభు సన్నిధికి, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళి జీవిస్తున్నాం? ఇది పాత నిబంధనలో అయితే. క్రొత్త నిబంధనలో ఒక కుమారుడు ఉండు, ఆయన ఏమన్నారంటే చిన్న కుమారుడు అన్నారు. తండ్రి దగ్గర నుంచి ఏమన్నాడు? నాకు కావాల్సినవన్నీ నాకు ఇచ్చేయి, నాకు నీకు సంబంధం లేనే లేదు. మళ్ళీ దగ్గర ఉంటే నువ్వు నన్ను మరలా పిలుస్తావేమో, నన్ను మరలా దగ్గరకు తీసుకుంటావేమో, కాబట్టి దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మానవుడు ఎక్కడ కాపురం ఉంటున్నాడు? ఓ రబ్బీ, నీ కాపుర స్థలం ఎక్కడ అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన మనతో మాట్లాడుతున్న మాట, ఓ మనుషుడా, నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు? ఈ ఏశావుని మనం జాగ్రత్తగా ఆలోచన చేసిన, కయ్యూన్ని జాగ్రత్తగా ఆలోచన చేసిన, కొంతమంది మంచి కుమారులుగా పిలువబడుతున్న వారు, వారి కాపురాలు బాగలేదు, వారి స్థలాలు అస్సలు బాగలేదు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కయ్యూన్ని 3 మాటల్లో మీకు జ్ఞాపకం చేస్తాం.
కయ్యూను దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు బాగున్నాడు, దేవుడు హెచ్చరించినా బాగున్నాడు, దేవుడు కొట్టినా బాగున్నాడు, దేవుడు ఎందుకయ్యా నువ్వు కోపంగా ఉన్నావు అన్నా కూడా బాగున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు కానీ, దేవుని శిక్షకు కానీ, దేవుని క్రమశిక్షణకు కానీ ఒప్పుకోకుండా దూరంగా వెళ్ళిపోయాడో కయ్యూని జీవితం పతనం అయిపోవటం మనం చూడొచ్చు. ఎందుకు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అని మనం ఆలోచన చేస్తే ఒక్కొక్క వ్యక్తి దగ్గర మూడు మూడు విషయాలే మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా నండి. కయ్యూను నువ్వు కాపురం ఉంటున్న స్థలంలోనికి ఎందుకు దేవునికి దూరంగా వెళ్ళిపోయినావు అనంటే మొట్టమొదటి మాట ఏం చెబుతారంటే, ప్రభువా నేను నీ మాట వినదలుచుకోలేదు. ఎందుకు వినదలుచుకోలేదు? నీవు నన్ను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నావు. నీకు సమాధానం చెప్పటం నాకు అసలు ఇష్టం లేదు. నేను నీ దగ్గర ఉన్నప్పుడల్లా వాడెక్కడ, వీడెక్కడ, అదేం జరిగింది, ఇదేం జరిగింది. ఈరోజు కొంతమంది అయ్యగారులకు దూరంగా ఉంటారు, మందిరానికి దూరంగా ఉంటారు, ఫోన్లు చేసినా వినపడదు, కనపడదు. ఎందుకమ్మా అంత దూరం అయిపోయాను, ఎక్కడ కాపురం ఉంటున్నావు, ఎక్కడ నివసిస్తున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మీకు సమాధానాలు చెప్పలేక మీతో ఎందుకు మాకు అని మేము దూరంగా వెళ్ళిపోయినామండి. ఇప్పుడు మనసు శాంతిగా ఉందనుకుంటారు. మనశ్శాంతి కాదు, మీకు పోయే కాలం వచ్చిందని గుర్తుంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కయ్యూను నువ్వెందుకు దూరంగా వెళ్ళి కాపురం ఉంటున్నావు, దేవునికి దూరంగా ఉండటానికి కారణం ఏంటి అని కయ్యూని అడిగితే దేవుని మాటకి సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు. దేవుడు అడిగే వాటికి నాకు అసలు ఆయనకి ఆన్సర్ చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్తా ఉన్నాడు. రెండోది, కయ్యూను నువ్వు దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోవటానికి కారణం ఏంటి, ఎక్కడో కాపురం ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే దేవుని పేరును పక్కన పెట్టి నా పేరును నేను సంపాదించుకోవాలి. ఇల్లు కట్టాడు, ఆ తర్వాత మంచి దేశంలో ఒక కాపురం ఉన్నాడు. తర్వాత చూడండి 17వ వచనంలో మనం చదివితే, అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోక్ అని పేరు పెట్టును. ఇప్పుడు ఎవరి పేరు కావాలనుకుంటుండో, ఎందుకు దూరం అయిపోయినవయ్యా అనంటే దేవుని నామాన్ని ఏ మాత్రము ఈయన దేవుని పేరుని ఉపయోగించుకోవటం ఇష్టం లేదు. ఈయనకి ఏం కావాలంటే ఆయన సొంత పేరు కావాలి, ఆయన సొంత ప్రాబల్యం కావాలి, ఆయన పేరు ప్రఖ్యాతులు కావాలి. ఒక ఊరు కట్టించాడు, ఎవరి పేరు పెట్టాలి? దేవుడి పేరు. మొట్టమొదటి ఊరు జాగ్రత్తగా దేవుడి పేరు పెట్టుకున్నట్టయితే బాగుండేది. కానీ ఏమని పేరు పెట్టుకున్నాడు? వాళ్ళ కుమారుడు పేరు పెట్టుకున్నాడంట. ఎవరి కోసం అని మనం ఆలోచన చేస్తే దేవుడి దగ్గర నుంచి దూరంగా ఎందుకు వెళ్ళినానంటే దేవునికి సమాధానం చెప్పడానికి నాకు ఇష్టం లేదు. దేవుడి నుండి దూరంగా ఎందుకు వెళ్ళి కాపురం చేస్తున్నావు అనంటే నా సొంత పేరు ప్రఖ్యాతుల కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. మూడోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు చాలా హెచ్చరించాడు కయ్యూని. కయ్యూను ఏ మాత్రము పాపము వాకిట్లో ఉంది, జాగ్రత్త అని చెప్పినా కూడా ఏ మాత్రం కేర్ చేయలేదు. కేర్ చేయకపోగా, దానికి శ్రద్ధ చూపకపోగా భయంకరమైన హత్య చేశాడు. సొంత తమ్ముడిని ఏం చేసింది చెప్పండి? దారుణంగా చంపేశాడు. అది ఎంత దారుణమేనంటే హేబేలు రక్తము భూమిలో నుండి దేవునికి ఏం చేస్తుంది? మొరపెడతా ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? మానవుని పాపం. ఏం చేసింది అది అనంటే అక్కడ నిలవని లేదు, తల్లిదండ్రుల దగ్గర నిలబడి లేదు, దేవుని సన్నిధిలో నిలబడి లేదు, దేవుడికి కానుకలు తీసుకురాని లేదు, దేవుడి దగ్గరికి ఏ అర్పణ తీసుకురాని లేదు, బలిపీఠం లేదు, ఏమీ లేదు. ఓ కయ్యూను వాళ్ళ తల్లి ఏమని పేరు పెట్టుకుందంటే, మొట్టమొదటిసారిగా దేవుని దయ వల్ల నేను ఒక కుమారుడిని సంపాదించి తిని. ఎందుకు కయ్యూను గురించి చెప్తున్నానంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో మొదలుకొని 3వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు అతన్ని కంటావు, అతనికి సాతానికి వైరం కలగజేస్తా, అతడు నీ తల మీద కొడతాడు, నువ్వు అతని అక్కడ అతడు అన్న మాట ఎవరి గురించి రాయబడుతుందంటే కుమారుడు గురించి రాయబడతా ఉంది. అవేమనుకుందంటే నాకు సంతానం పుడితే ఆ సంతానమైన ఆ కుమారుడే ఏం చేస్తాడో ఈ సర్పం మీద యుద్ధం చేసి గెలుస్తాడేమో అనుకుంది. కానీ ఈ కయ్యూను యేసుక్రీస్తు స్థానంలో ఉండవలసిన ఈ మొట్టమొదటి కుమారుడు చాలా ఫెయిల్ అయిపోయాడు. ఎక్కడో దేవునికి దూరంగా కాపురం ఉంటున్నాడు. ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అనంటే దేవునికి దూరంగా కాపురం చేయటం కాదు, దేవునికి దగ్గరగా కాపురం చేయటం. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల్లో నుండి ఒక జాతిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ జాతిని ఏమన్నాము అంటే యూదులు అన్నారు, హెబ్రీలు అన్నారు,
నదిని దాటిన వారు అన్నారు. అబ్రహాము సంతానము అని పిలువబడతా ఉంది. అబ్రహాము సంతానములో ఉన్న లోతుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోతు కూడా ఎక్కడ కాపురం ఉంటున్నాడో ఒక వచనాన్ని చదువుతున్నాం. 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను. అందరూ చెప్పండి, ఎక్కడో కాపురం ఉండంట? సొదొమలో. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాస్తవానికి ఒకవేళ అబ్రహాము కుమారుడు పుట్టలేదు, అప్పటికి అబ్రహాము కుమారుడు పుట్టక ముందు అబ్రహాము దేవునితో చెప్పిన మాట ఏంటంటే, ఇంకా నాకు సంతానం లేదు, నా ఇంట్లో ఉన్న ఈ ఎలియాజరే నా ఇంటికి వారసుడు అవుతుండు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? 15 అధ్యాయాలంటే 14వ అధ్యాయం 13వ అధ్యాయంలో అబ్రహాముని లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ అదే ఇంట్లో లోతు ఉంటే అబ్రహాము ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. ఎలియాజరు పెద్ద దాసుడు నాకు కుమారుడు వారసుడు అవుతాడు అనేవాడు కాదు. లోతే నాకు వారసుడు అవుతున్నాడు అని చెప్పగలిగేవాడు. కానీ వారసుడు అవ్వవలసిన స్థాయిలో ఉన్న లోతు ఎవరిని విడిచిపెట్టాడు అనంటే అబ్రహామును విడిచిపెట్టాడు. ఆయన కంటికి ఏది కనిపిస్తుందో ఆ స్థలంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. అబ్రహాము నుండి విడిపోయిన లోతు యొక్క కాపురాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 వచనాలు చదివిస్తాను, జాగ్రత్తగా చూడండి. 13వ అధ్యాయంలో లోతు మొట్టమొదటిసారిగా తన ప్రయాణాన్ని ఎలాగూ ప్రారంభించాడో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరై పోయిరి. 12వ వచనం. అబ్రహాం కనానులో నివసించును. అబ్రహాం ఎక్కడ నివసించాడు? ఏ స్థలములో అయితే దేవుడు పిలిచాడో ఆ స్థలములో నివసించును. లోతు ఆ మైదానం ఉన్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. ఎక్కడ వేసుకున్నాడంటే చెప్పండి? సొదొమకు దగ్గరగా గుడారం వేసుకుంటాడు. 13వ అధ్యాయంలో సొదొమలో లేడు, సొదొమకు దగ్గరగా ఆయన గుడారం వేసుకుంటాడు. 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం చదువుకున్న 12వ వచనం దగ్గరికి వస్తే ఇప్పుడు సొదొమలో కాపురం ఉండెను. సొదొమకు దగ్గరగా ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? సొదొమలోకి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు కనిపిస్తా ఉంది. 19వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 19వ అధ్యాయం 1వ వచనంలో సాయంకాలం ఆ 2 దేవుని దూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొదొమకు దగ్గరగా ఉన్నవాడు సొదొమలోకి వచ్చాడు. సొదొమలోకి వచ్చిన వాడు సొదొమ యొక్క రాజకీయాలన్నీ, సొదొమ యొక్క పెద్దరికం అంతా, సొదొమ యొక్క పెత్తనాలన్నీ లోతే తన మీద వేసేసుకున్నట్లుగా వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఎక్కడ కాపురం ఉంటుందంటే చెప్పండి? లోతు ఎక్కడ కాపురం ఉంటుండు? చెప్పండి. సొదొమలో కాపురం ఉంటుండు. ఈరోజు సొదొమలో కాపురం ఉండటానికి కారణాలు ఏంటి? ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇందాకలా కయ్యూను గురించి 3 విషయాలు చెప్పాను. లోతును గురించి కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ఎంచుకున్న సందర్భంలోనే దేవుడు చెప్పిన మాట 13వ అధ్యాయానికి రండి. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు యొక్క కాపురాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12వ వచనంలో లోతు మైదానమందున్న పట్టణ ప్రాంతం ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. కానీ 13వ వచనంలో చూడండి, సొదొమ మనుషులు దుష్టులను దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి దూరంగా వెళ్ళి కాపురం చేయటానికి కారణం ఏంటి? అబ్రహామును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలు చూసినప్పుడు చాలా సంతోషంగా కనిపించినాయి. చాలా అది ఏదేను తోటలాగా కనిపించింది, దేవుని తోటలాగా కనిపించింది. లోకం ఎప్పుడు అందంగా కనిపిస్తుంది, కానీ లోకములో ఉన్న వారందరూ దుష్టులను బహుపాపులై ఉన్నారు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లోతుకి 2 బిగ్గెస్ట్ వార్నింగ్స్ దేవుడిచ్చాడు. మొదటి వార్నింగ్ ఏంటంటే సొదొమలో ఉన్నప్పుడే రాజులు వచ్చి లోతుకున్న వాటిలన్నిటిని దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మరలా అబ్రహాం వచ్చి వాటిలన్నిటిని తిరిగి ఇచ్చిన తర్వాత కూడా కాపురం ఏమన్నా మార్చాలా ఆ ఊరిలో నుండి అనంటే మార్చాలి. ఈ ఊరు మంచిది కాదు, ఈ ఊరిలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ ఊరి మీద చాలా దొంగలు పడుతున్నారు, మమ్మల్ని అందరినీ దోచుకుంటున్నారు, అబ్రహాముకి దగ్గరగా దేవునికి దగ్గరగా ఉందాము అనుకోవలసిన లోతు అలా అనుకోలేదు. అదే పట్టణంలో నివసించాడు. ఎంతవరకు నివసించాడంటే దేవుడే స్వయంగా వచ్చి నేను ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా, ఈ పట్టణంలో నుండి బయటికి రా అన్నా కూడా అక్కడే తడువు చేస్తా వచ్చాడు. దేవుడే చేయబెట్టుకొని బయటికి నడిపించేంత వరకు
ఈ అగ్ని గంధకములతో కాలిపోయే సొదొమ పట్టణంలోనే లోతు జీవిస్తా ఉన్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు మానవుడు పాపమునకు అలవాటు పడిపోయాడు. అందరూ చెప్పండి, దేవుని సన్నిధిలో నుండి వేరుగా వెళ్ళి కాపురం చేయడానికి కారణాలు ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఈ రాత్రి వాక్యం మీద కొంచెం శ్రద్ధ మీరు నిలిపి వినండి. మొదటిది, కయ్యూని దగ్గర ఏమని చెప్పాను? దేవునికి దూరంగా వెళ్ళటానికి ఏంటనంటే దేవుడు మాటకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ లోతుని అడిగితే, లోతు నువ్వెందుకయ్యా అంత దూరంగా వెళ్ళిపోయి నువ్వు కాపురం చేస్తున్నావు అనంటే, నాకు పాపమన్నా లోకమన్నా నాకు చాలా సంతోషంగా ఉందండి. లోకములో ఇదంతా నా కంటికి చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ఈరోజు మానవుడు ఎక్కడ కాపురం ఉంటున్నాడు అనంటే పాపపు స్థలముల్లో కాపురం ఉంటా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది దేవుని మాటకి దూరంగా ఉంటున్నారు, పాపానికి దగ్గరగా కాపురం ఉంటున్నారు. దేవుడికి దగ్గరగా కాపురం ఉండట్లా, దేవునికి దగ్గరగా నివసించట్లేదు. ఎక్కడ నివసిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే దేవునికి దూరంగా వాళ్ళు నివసిస్తా ఉన్నారు. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వింటున్నారు కదా. మొదటిది ఏమని చెప్పాను? కయ్యూను ఎక్కడ? యెహోవా సన్నిధి నుండి దూరముగా వెళ్ళి కాపురం ఉన్నాడు. రెండో వ్యక్తి పేరు ఏమైతే చెప్పాను? లోతు. ఆయన కూడా అబ్రహాము నుండి వేరైపోయి దూరముగా ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుతున్నా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం, వివేక మార్గము విడిచి, ఏ మార్గం అంటే చెప్పండి? వివేక మార్గం, జ్ఞాన మార్గం, సత్య మార్గం, యేసుక్రీస్తు అనే మార్గమును విడిచి, ఎక్కడ? వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో ఎక్కడ కాపురం ఉంటుందంటే, ఇది ప్రేతలంటే చచ్చిపోయిన వాళ్ళు, శవాలు. కొంతమంది ఈ ఊర్లో కూడా శవాలతో కాపురం చేస్తున్నారు. ఏంటయ్య గారు శవాలతో మా ఊరు వచ్చి మమ్మల్ని మీరు శవాలతో కాపురం చేస్తున్నారు, మా ఊరు విడిచిపెట్టి వెళ్తారా అంటారు. మీరు మీ ఊరు కూడా విడిచిపెట్టి వెళ్తాం. కాపురం ఎక్కడ ఉంటున్నారంటే ప్రేతల గుంపులో ఉంటున్నారు. మరణానికి కారణాలు ఏంటి? దేవుని వాక్యం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 వచనం ప్రకారము మనం ఏం చెప్పండి? మీరు పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా. ప్రేతల గుంపులో కాపురం ఉండటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 2వ అధ్యాయంలోనే మరణం ప్రారంభించబడింది. 3వ అధ్యాయంలో వారు భయంకరంగా పాపం చేశారు. ఎంత ఘోరాతి ఘోరంగా దేవుడి నుండి వేరైపోయారు అంటే, నీవు నిశ్చయముగా ఈ పండు దినం తిన్నమున, ఈ వృక్ష ఫలములు దినమున నీవు నిశ్చయముగా చేస్తావు అని చెప్పినా కూడా వారు వినకుండా తినేశారు. పాప ఫలితము ఏంటి అనంటే మరణమే. పాపం వలన వచ్చు జీతము మరణమే. ఎందుకు ప్రేతల గుంపులో కాపురం ఉంటున్నారు అని రాత్రి ఆలోచన చేస్తే, పాపములు, భయంకరమైన అవిధేయతలు, దేవుని మాట ధిక్కరించటం, అనేక సార్లు అపరాధములు చేయటం వలన మానవుడు ఏమైపోయాడు అనంటే చనిపోయిన వాడుగా మరణపు స్థితిలోనికి వచ్చాడు. మానవుడు మాత్రమే కాదు, బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ నివసిస్తున్నారు అనంటే 7 సంఘాల్లో, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఒక సంఘానికి చెప్పబడిన మాట ఏంటి అనంటే, నువ్వు బ్రతుకుతున్నావన్న, జీవించుతున్నావన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే. సంఘమా ఏమైపోయింది అనంటే, నువ్వు ఏదో జీవిస్తున్నావు, పాటలు పాడుతా జీవిస్తున్నావు, వాక్యం చెప్తా వేషాలు వేస్తున్నావు, ఏదో ఒకటి సువార్త చెప్తున్నట్లుగా వేషాలు వేస్తున్నావు, కానీ తెరిచి చూస్తే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, నువ్వేమీ జీవించిన స్థితిలో లేవు. కొంతమంది వాక్యం చదివినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, పాటలు పాడినట్లుగా నటనా జీవితాలు ఉంటున్నాయి. జాగ్రత్త, ప్రేతల గుంపులో కాపురం చేస్తున్నావు. బీ కేర్ఫుల్. మొదటిది ఎక్కడని కాపురం చెప్పాను చెప్పండి? కయ్యూని కాపురం ఎక్కడ? దేవునికి దూరంగా కాపురం చేస్తా ఉన్నాడు. లోతు కాపురం ఎక్కడ అంటే పాపపు ఇంట్లో, పాపపు స్థలముల్లో ఆయన కాపురం చేస్తా ఉన్నాడు. ఇక్కడ వివేక మార్గము విడిచి తిరుగువాడు ఎక్కడ కాపురం చేస్తున్నాడు అనంటే ప్రేతల గుంపులో వాడు కాపురం చేస్తా ఉన్నాడు. మరికొంతమంది మన ఊర్లో మరికొంతమంది ఉన్నారు సంఘాల్లో. వీరి గురించి కూడా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం తీశారండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇది కూడా చాలా అద్భుతంగా రాయబడింది దేవుని వాక్యంలో. అష్టోదులో ఏ జనం అంటే చెప్పండి?
సంకర జనము కాపురముండును. ఎక్కడంట, ఏ ఊర్లో అది? ఓ, ఇశ్రాయేలు ప్రాంతంలో ఎవరు కాపురం ఉంటున్నారంటే సంకర జనము కాపురం ఉంటున్నారు. నందిగామ మండలంలో కూడా సంకర జనం చెప్పండి చెప్పండి కాపురం ఉంటున్నారు. బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి. ఒక పోలిక మీకు జ్ఞాపకం చేస్తా. సంకరి అంటే ఏంటి అర్థం? సుంకరి కాదు నేను అంది. సంకర జాతి అంటే ఏంటి? రెండు జాతులు. అర్థమైందా? వీళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో, సంఘాల్లో వీళ్ళు ఎక్కువయ్యారు. అయ్యగారు కనపడినప్పుడు పరిశుద్ధుడు క్రైస్తవుడు, అయ్యగారు పక్కకు పోతే జబర్దస్తులు, టీవీలు, సీరియాళ్ళు, కోడలా ఇంకేమో సీరియల్ చూస్తున్నారు మీరు చెప్పండి? మొగల్ రేకులు. ఓ, ఏ జనం మనం? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ జనం మనం? ఓ, సంకర జనం. బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి. సమరయులు కూడా ఏమన్నారంటే వారు కూడా సంకర జనమే. సమరయులు కాసేపు యూదుల్లాగా ఉంటారు, కొంతమంది కొన్ని చోట్ల అన్యుల్లాగా ఉంటారు, కొన్ని చోట్ల దేవుణ్ణి ఆరాధించే స్థలం మాకు యెరూషలేములో ఉందంటారు, కొన్ని చోట్ల సమరయులు మా ఊర్లోకి ఏ యూదుడు రావడానికి లేదు అని అంటారు. మరికొన్ని చోట్ల సంఘాల్లో 7వ సంఘం లవదోకియా సంఘం గురించి కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సంఘం కూడా ఎలా ఉందనంటే సంకర జనమే. ఏంటది? అది వేడిగా లేదు, అలాగని చల్లగా లేదు. ఎలా ఉందంటే చెప్పండి? నువ్వు వేడిగా ఉన్న వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, అది నీకు మేలు. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానే లేవు, నువ్వు ఎలా ఉన్నావు అంటే నులివెచ్చగా ఉన్నావు. కొంతమంది పరిస్థితుల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలాంటి సంకర జనం మధ్యలో వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఎటువైపు మొగ్గు? శరీరం వైపు చూస్తే శరీరం వైపు, ఆత్మ వైపు చూస్తే ఆత్మ వైపు. ఆదివారం దాకా లోకంలో ఇష్టం వచ్చినట్లుగా తిరగటం, ఆదివారం మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకొని చర్చిలోకి ముందు కూర్చొని మైకో పోతే తన్నే అంత పరిశుద్ధులుగా కనిపిస్తారు వీళ్ళు. ఎక్కడ కాపురం ఉంటున్నారు? నువ్వు ఉంటే వెచ్చగాన్నా ఉండు, లేకపోతే చల్లగాన్నా ఉండు. నులివెచ్చని జీవితం చాలా డేంజరస్. ఇది చాలా భయంకరమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. తన నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జీవాన్ని తీసివేస్తున్నాను అని అర్థం. ఈరోజు కొంతమంది ఇలాంటి రెండు పడవల మీద కాలు వేసేవారు, రెండు జీవితాలు కలిగిన వారు, ద్విమనస్కులుగా, ఇటువైపును ప్రార్థన జరిగేటప్పుడు అద్భుతంగా ఆత్మ పనిచేస్తుంది, అటువైపు సినిమాలు చూసేటప్పుడు అద్భుతంగా శరీరం మనసు పనిచేస్తూ ఉంటుంది, దొంగతనం చేసేటప్పుడు అద్భుతంగా శరీరం పనిచేస్తూ ఉంటుంది, వాకరించినప్పుడు నీకన్నా ఇంకెవడు భక్తులు లేడు అన్నట్లుగా మీ ప్రార్థనలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరిని మోసం చేస్తున్నావు? నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావేమో, మనుషుల్ని మోసం చేస్తున్నావు అనుకుంటావేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఓ మనుషుడా, దేవుడు ఎప్పటికీ మోసపోడు, దేవుడు వెక్కరింపబడు, నువ్వేది విత్తుతావో అదే కోయవలసి వస్తుంది. ఎన్ని కాపురాలు చెప్పాను చెప్పండి? మొదటిది కయ్యోను కాపురం, ఎక్కడ? దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. రెండోది లోతు కాపురం, ఎక్కడ అంటే పాపం జురుకుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు ఆ ఊర్లో నుండి బయటికి రా అన్నా, లేదు ప్రభువా, నాకు ఈ ఊరే బాగుంది, అదే స్థలం బాగుంది, అదే పడక బాగుంది, అదే వ్యభిచారం బాగుంది, అదే భయంకరమైన పరిస్థితులు బాగున్నాయి, అదే బీడీ బాగుంది, అదే ముందు కట్టలు బాగున్నాయి, ఇదే జీవితం. నువ్వు ఎక్కడ కాపురం ఉంటుంది ఈ రాత్రి జాగ్రత్త. మూడో విషయం ఏమని చెప్పాను? ప్రేతల గుంపులో కాపురం ఉంటా ఉన్నాడు. భయంకరంగా ఏ మాత్రము నీలో జీవము లేదు, మొత్తం పాపం చేసి అపరాధం చేసి పాపం మరణం వచ్చి జీతం మరణం నీ జీవితాన్ని కబళం చేసిన అందులో నుంచి బయటికి విడిపోకపోకుండా నువ్వు అదే స్థితిలో కాపురం ఉంటా ఉన్నావు. 4వ స్థలం ఏమని చెప్పాను చెప్పండి? ఇది సంకర జనం మధ్య కాపురం ఉండటం. అటు ఇటు అటు రెండు వైపులా, ఇటువైపు సంఘం వైపు, అటువైపు లోకం వైపు, అనేక రకాలుగా మానవుడు కాపురం ఉంటా ఉండు. ఫైనల్లీ 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మరికొంతమంది ఎక్కడ కాపురం ఉంటున్నారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథంలో మరొక సంఘముల గురించి రాయబడిన మాటల్లో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఏ స్థలంలో కాపురం చేస్తున్నాడు చెప్పండి? సాతాను స్థలాలు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నువ్వు ఒకవేళ నాకు వద్దులే అని సాతానికి నువ్వు విడాకులు ఇచ్చినా అది నీకు విడాకులు ఇవ్వదు.
జాగ్రత్తగా వినండి. నువ్వు ఏ కోర్టులోకి వెళ్ళి డైవర్స్ అప్లై చేసినా ఈ సాతానే గెలిచిద్ది. ఒక అమ్మాయి ఇలాగే బాగా డైవర్స్కి అప్లై చేసిందనంట. వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. అందులో నుండి సాతానే వెళ్ళిపోయింది, బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. మరి ఇంకా ఏది ప్రార్థన లేదు, ఏమీ లేదు. హ్యాపీగా మొత్తం శుభ్రం చేసి హాయి కూర్చుంది. ఇప్పుడేం చేసిందనంటే, నేను ఒక్కతే వెళ్తే బాగోదని 7గురిని వేసుకొని వచ్చింది. ఎవరు? అపవాది ఏం చేసింది చెప్పండి. మార్క్స్ సువార్తలో, మత్తయి సువార్తలో రాయబడింది, ఒక వచనం చదవండి. మీరేదో మళ్ళీ కొత్తగా ఉందనుకుంటున్నారు దేవుని వాక్యంలో నుండి. దేవుని వాక్యంలో లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ రాయబడింది, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలు వెంట పెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే, చెప్పండి చెప్పండి, ఎక్కడ కాపురం ఉంటున్నాయి? పోయినప్పుడు ఒకటే పోయింది, వచ్చినప్పుడు ఎంతమందిని తీసుకొని వచ్చింది? 7గురు వచ్చినాయి. ఆ 7గురు కూడా మంచోళ్ళ చెడ్డోళ్ళ? దీనికన్నా చెడ్డోళ్ళు. మొదట ఉన్నోడే మంచోడు, వాడిని వదిలేసి పోయినవు కదా, ఇప్పుడు వచ్చినోడు ఇంకా చెడ్డోడు. వీడు భయంకరమైన చెడ్డోడు. ఎక్కడుంటుండే అక్కడే కాపురం ఉంటుండు. ఈరోజు కొంతమంది ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ సాతాను స్థావరాల్లో నుండి బయటికి రానే రారు. ఆ సాతాను స్థలాల్లోనే కాపురం ఉంటున్నారు. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. సాతాను ఎలాగ ఆడిస్తుందో అలాగూ ఇష్టానుసారంగా సాతాను ఎదుట ఎంత బ్రహ్మాండమైన దేవుని సేవకులైన గొప్ప గొప్ప భక్తులు సైతం బోర్లా పడిపోయారు. సంసోన్ని తీసుకున్నా, దావీదుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళ జీవితాలన్నీ సాతాను కీలుబొమ్మల్లాగా వాడేసింది. కానీ ఎక్కడ వాళ్ళు కాపురం ఉంటున్నారు అని రాత్రి ఆలోచన చేస్తే, ఇందాకలా సాతాను సింహాసనం ఉన్న స్థలాల్లో ఉన్నది సంఘం. మన అర్థమవుతుంది. 7 సంఘాల్లో ఒక సంఘం ఎక్కడ స్థలం ఉంటుంది అని అంటే, ఇదిగో సాతాను స్థావరాల్లో అది కాపురం ఉంటా ఉంది. 7 కాపురాలు 5 కాపురాలు మీకు జ్ఞాపకం చేశాం. మొదటిది, కయ్యూను ఎక్కడ కాపురం ఉంటున్నాడు? దేవునికి దూరంగా కాపురం ఉంటుంది. ఈ రాత్రి కొంతమంది దేవునికి దూరంగా కాపురం ఉంటున్నారు. కమాన్, యేసుక్రీస్తు మీ కొరకే జన్మించాడు. రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోతు కాపురం ఎక్కడుంది అని అంటే, లోకములో, పాపములో, భయంకరమైన వ్యభిచారములో, ఇష్టానుసారంగా పురుషులే వ్యభిచారం చేసే అంత దారుణమైన లోకములో లోతు జీవిస్తా ఉన్నాడు. వాయు వరుస లేని జీవితాల్లో జీవిస్తా ఉన్నాడు. అక్కచెల్లెళ్ళని, తల్లిదండ్రులని ఏ వరుస లేదు వీళ్ళకి. ఇలాంటి భయంకరమైన జీవితాలు జీవిస్తున్న లోతు భయంకరమైన సొదొమలో ఆయన కాపురం ఉంటా ఉన్నాడు. కొంతమంది ఎక్కడ ఉన్నారంటే చెప్పండి, ప్రేతల గుంపులో, చచ్చిపోయిన వారి గుంపులో. ఏ మాత్రము చిన్న స్పర్శ కూడా ఉండదు, ఆత్మ కార్యం కూడా జరగదు. ఎప్పుడు చూసినా అదే భయంకరమైన స్థితిలో జీవించుచున్నామన్న పేరుంది కానీ ఈ సంఘానికి ఏంటంటే ఎప్పటికీ అది మృతమైన సంఘంగానే కనిపిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరికొంత ఏంటి చెప్పండి, సంకర జనం మధ్యలో కొంతమంది కాపురం చేస్తున్నారు. ఇటువైపున దేవుడు కావాలి, అటువైపున లోకం కావాలి. ఇటువైపున ప్రార్థనలు కావాలి, అటువైపున లోక షికారులు కావాలి. ఇటువైపున వెచ్చగా ఉండాలి, అటువైపున చల్లగా ఉండాలి. ఎప్పుడు ఇష్టానుసారంగా కాపురం ఉంటున్న జనాలు. ఫైనల్లీ 5వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కొంతమంది సాతాను సింహాసనం కూర్చున్న స్థలాల్లో వాళ్ళు కాపురం ఉంటున్నారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ స్థలాలన్నీ భూమి మీద ఉన్న స్థలాలే. నోదు దేశం భూమి మీద ఉన్నదే, సొదొమ గొమొర పట్టణాలు భూమి మీద ఉన్నాయే. కానీ ఇలాంటి పాప భూయిష్టమైన లోకములోనికి యేసుక్రీస్తు స్వయంగా తానే దిగి వచ్చి నాయన కాపురం ఉండటానికి ఇష్టపడుతుండు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, నువ్వెంత దూరంగా పోయినా, నువ్వెంత పాపములో ఉన్నా, నువ్వెంత ప్రేతల గుంపులో ఉన్నా, నువ్వెంత సంకర జాతిలో ఉన్నా, నువ్వెంత సాతాను స్థితిలో ఉన్నా, నిన్ను ప్రేమించి నీతో కాపురం చేయటానికి, నిన్ను ప్రేమించి నీతో నివసించడానికి, నిన్ను ప్రేమించి నీతో ఇమ్మానుయేలుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన భూమి మీద మనుషులతోనే కాపురం ఉంటుండు. ఒకవేళ మనం చనిపోతే పరలోకములో కూడా ఆయన కాపురం మనతోనే చేయడానికి ఇష్టపడతా ఉండు. 2 మాటలు నేను చదివిస్తా, జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యంలో, ఈరోజు భూమి మీదకి ఎందుకు వచ్చినవయ్యా? నీకు స్థలం లేదు కదా, మేము ఎక్కడ స్థలం ఇవ్వలేదు కదా, నువ్వు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నా ప్రాణమైన ఈ లోకంలోనే పోగొట్టుకుంటా కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళువాడిని కాను. బెత్లెహేములో ఉండటానికి ఇష్టపడి సత్రములో ఇవ్వటానికి కూడా మీరు నాకు స్థలం ఇవ్వకపోతే ఆ పశువుల తొట్లైన పడుకోవటానికి ఉంటా కానీ బెత్లెహేము నేను విడిచిపెట్టను. ఓ నజరేతులో, ఆ ఊర్లో, సొంత దేశంలో ఏ ప్రవక్త గణపరచబడడు అని తెలిసినా కూడా, నన్ను మీరు ఎంత హీనంగా, ఘనహీనంగా చూసినా నేను మీ కొరకు ఇదే గ్రామంలో ఉంటా.
కపెర్నహూములో అద్భుత కార్యాలు చేశాడు. అదే క్యాపిటల్ సిటీగా తన పరిచర్యకు అంతా వాడుకున్నాడు. కానీ ఇంత పరిచర్య జరిగినా కూడా కపెర్నహూములో ఎవరు ఆయనను విశ్వసించకపోయినా ఆయన ఆ ఊర్లోనే కాపురం ఉన్నాడు. ఎందుకు అనంటే లోకములో ఉన్న వాటన్నిటి కొరకు తాను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఒకవేళ ఇక్కడ మనం దేవుణ్ణి విడిచిపెట్టినా పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో చెప్పండి ఎవరితో? మనుషులతో కాపురం ఉంటుండా? ఎవరితో ఉంటుండ ఆయన అనంటే మనుషులతో కాపురం ఉంటుండు. భూమి మీద మనుషులతోనే కాపురం ఉంటుండు. పరలోకం వెళ్ళినా కూడా మనతోనే కాపురం ఉండటానికి దేవుడు ఇష్టపడతా ఉండు. పరలోకాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చును అనంటే నేను నీతో కాపురం చేయటానికి, నేను నీతో కలిసి నివసించడానికి. ఆయనే నా వాక్యమే శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా ఆయన గురించి పొట్రేట్ చేస్తా ఉండగా ఈ లోకాభక్తుడు ఏమని చెప్తుందంటే, ఇదిగో ఈ వాక్యము తొట్టిలోనికి వచ్చి ఉందండి, ఈ తొట్టిలో నివసించడానికి ఆ తొట్టి తన్ను తాను సమర్పించుకుంది. ఎవరితో కాపురం చేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతోనూ నాతోనే నివసించడానికి ఆయన వచ్చాడు. పశువులతో నివసించడానికి రాలేదు, ఊరిలో నివసించడానికి రాలేదు. ఆయన చెప్పే మాట ఏంటంటే ఒక మానవుడు మాత్రమే ఆయన నివసించడానికి పర్మిషన్ కావాలి. కానీ లోకంలో ఉన్నవన్నీ ఆయన ఎలా చెప్తా జాగ్రత్తగా ఉండండి. వెండి నాదే, బంగారము నాదే, 1000 కొండల మీద పశువులన్నీ నావే. ప్రతి ఏ పశువైనా సరే ఆయన మాట వినాల్సిందే. అది గాడిదైనా ఆయన మాట వినాల్సిందే. ఎవరిని నిలబెట్టింది గాడిద అంటే బిలామును నిలబెట్టింది. అది కోడైనా ఆయన మాట వినాలి. పేతురుకి ఉంది, లోపల ఉన్న తిమింగళమైనా ఆయన మాట వినాల్సిందే. నువ్వు ఏ జంతువైనా తీసుకో ఆయన మాట వినాల్సిందే, ఒక్క సర్పం తప్ప. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని వాక్యంలో మానవుడు పర్మిషన్ కోసం దేవుడు ఎదురు చూస్తా ఉండవు. ప్రభువా నా జీవితాల్లో నీకు రా, నేను నీతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నా, నువ్వు నాకు దేవుడుగా ఇమ్మానుయేలుగా నాతో ఉండు అని ప్రభుతో మనం చెప్పగలిగితే దేవుడు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. మరొక వచనాన్ని ప్రకటన గ్రంథంలో నుండే నేను చదువుతున్నా చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు తీర్పు తీర్చే మనుషులకి, దేవుడు తీర్పు తెచ్చే దూతలకి ఉన్న వ్యత్యాసం ఈ వచనాల్లో రాయబడతా వచ్చింది. 12వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పముతో, అందరూ చెప్పండి, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి. ఘట సర్పమును చెప్పండి ఘట సర్పమును, ఘట సర్పం అంటే ఎవరు? లూసిఫర్, అపవాది. దాని దూతలు అంటే ప్రపంచంలో ఎన్నో కోట్లు అని అనుకుంటున్నాం మనం. లెక్కగా లేనన్ని దూతలు ఉండగా అందులో 1/3, 3వ వంతు దూతలన్నీ ఏం చేయబడ్డాయి అంటే త్రోసివేయబడ్డాయి. ఘట సర్పమును దానితో ఉన్న దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి. పరలోకమందు వారికి చెప్పండి పరలోకమందు వారికి స్థలము లేకపోయి. అందరూ చెప్పండి, పరలోకమందు వారికి స్థలం లేకపోయినా. 2 మాటలు చెప్పేసి నేను వాక్యం ముగిస్తా. ఓ మానవుడా, క్రిస్మస్ ఏంటో తెలుసా? నువ్వెన్నిసార్లు గెలవలేకపోయినా పరలోకంలో నీకు స్థలం ఇవ్వటానికి దేవుడు రెడీ. కానీ దూతలకు ఆ అవకాశం లేదు. నా మాట అర్థమవుతుందా? పడిపోయిన దూతలకి అవకాశం లేదు. రెండో అవకాశం ఏమైనా ఇచ్చిండా? గెలవలేకపోయారు, మరొక ఛాన్స్ ఇచ్చా, మీరు గెలవండి అని ఏమన్నా అవకాశం ఇచ్చిందంటే పరలోకములో వారికి స్థలము లేనే లేదు. మరి స్థలం ఎవరికి ఉందయ్యా అంటే ఎన్నిసార్లు పడిపోయినా. ఓ అబ్రహాం పడిపోయాడు, దావీదు పడిపోయాడు, క్రొత్త నిబంధనలో చాలా మంది పడిపోయారు. ఈరోజు నువ్వు పడిపోయినా, నేను పడిపోయినా ప్రభువే చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు 7 మార్లు పడినను చెప్పండి తిరిగి ఎవరు లేస్తున్నారంటే వాడి నీతిని బట్టి లేపట్లా. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వాడిని కనికరించాడు కనుక లేపబడతా ఉన్నాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు సిసలైన క్రిస్మస్ ఏంటి అనంటే ఇమ్మానుయేలైన దేవుడు, వాక్యధారి అయిన దేవుడు, వాక్య స్వరూపి అయిన దేవుడు, ఆదిలో ఉన్న దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్య నివసించడానికి రావటమే. ఈరోజు నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీ ఊర్లో ఆయన కాపురం ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక రోజున నీ ఊరు మొత్తం, నీ ఊర్లో ఉన్న స్థలం మొత్తం ఒక రోజున సాక్ష్యం చెప్తా ఉంటది. అందుకే కొంతమంది సేవకుల్ని 12 మంది అపోస్తలుని పంపించినప్పుడు మీరు వెళ్ళి మీ పాద ధూళి ఆ ఊర్లో దులిపిరండి, నేను తీర్పు దినమందు నేను చూసుకుంటా,
ఈరోజు ఈ పాత బెల్లం కొండవరపాలెం, కొత్త బెల్లం కొండవరపాలెం, ఈ ఎన్ని కొండల పల్లెలు ఉంటే అన్ని మీ అందరికి చెప్పే మాట ఏంటంటే, దేవుడికి ఒక రోజున ఖచ్చితంగా ఈ ఊర్లో ఉన్న ఎన్ని సమాధానం చెప్పాలి. మాకెవరు రాలేదయ్యా, మమ్మల్ని ఎవరు హెచ్చరించలేదు, మా ఇష్టానుసారంగా కాపురం ఉన్నాం, క్రిస్మస్ అంటే మాకు తెలియదు అంటానికి లేనే లేదు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో ఆయన కాపురం ఉండటానికి వస్తా ఉన్నాడు. ఆయన నీతో నాతో కలిసి జీవించడానికి, నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంతకీ ఈ సత్రాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మానవుడు అనే సత్రములో, లోకము అనే సత్రములో దేవునికి స్థలము లేకపోయినా దెర్ ఈజ్ ఏ మేంజర్, ఒక తొట్టు ఉంది. ఆ తొట్టులో ప్రభు పరుండంటా ఉన్నాడు. ఆ తొట్టి నువ్వు నేనైతే ఆయన మనలో నివసించడానికి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-18 వచనాల్లో క్రీస్తు మన హృదయమందు నివసించినట్లు, యేసు క్రీస్తే ఆయనే మన హృదయమందు నివసించినట్లుగా ఒక చివరి ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో చివరి సంఘంగా చెప్పబడుతున్న ఆ లవొదికయ సంఘం దగ్గర కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిస్తే నేను అతనితోనూ అతడు నాతోనూ కలిసి భోజనం చేసేదము. ఈరోజు దేవుడు మరలా ప్రతి క్రిస్మస్ రోజున, ప్రతి దినమున మరలా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావో నేను నీతో కలిసి జీవించడానికి, నివసించడానికి వస్తున్నాను అని దేవుడు మనకు పిలిపిస్తా ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ నివసిస్తున్నాం? మీ కాపురం ఎక్కడ? ఒకవేళ లోతులాగా ఎక్కడన్నా దూరంగా కాపురం ఉంటున్నారా? కయ్యూనులాగా దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయారా? లేదంటే ప్రేతల గుంపులో మీరు కాపురం ఉంటా ఉన్నారా? సాతాను సింహాసన స్థలాల్లో మీరు కాపురం ఉంటున్నారా? లేదనంటే అటు వెచ్చగా ఉండగా, ఇటు చల్లగా ఉండగా, నులువెచ్చనగా, శంకర జనముగా మీరు కాపురం ఉంటున్నారు. ఎక్కడ కాపురం ఉన్నా నీ దగ్గరకు వచ్చే కాపరి ఒక ఆయన ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చి నీతో కాపురం చేయటానికి వచ్చే ఆ ప్రధాన కాపరియే యేసుక్రీస్తు అనే నిజమైన రక్షకుడు. ఈ రక్షకుని చెంత మనకి స్థలం ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, పరలోకములో కూడా ఆయన మనతో కాపురం చేసేవాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి.